డిజిటల్ తరగతులు వీక్షిస్తున్న విద్యార్థులకు శుభాశిస్సులు మరియు ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారములు. పిల్లలు, మనం నివసిస్తున్న భూగోళం చాలా అందమైనది మరియు ఎంతో అద్భుతమైనది. ఎందుకంటే ఈ భూగ్రహం పైన ఎన్నో వింతలు విశేషాలు కలిగిన అనేక సజీవ మరియు నిర్జీవ అంశాలున్నాయి. ఒకసారి ఈ వీడియోని పరిశీలించండి. అనంత శక్తిని కలిగి సమస్త జీవకోటి మనుగడకు కారణమవుతున్న సూర్యుడు ఒక అద్భుత నక్షత్రం. నవగ్రహాలలో వాతావరణాన్ని కలిగి ఉండి జీవులకు ఆశ్రయం ఇస్తున్న గ్రహం భూమి. భూ ఆవిర్భావంపై అనేక సిద్ధాంతాలున్నా నేటికి అది వీడని చిక్కుముడిగానే మిగిలింది. సుమారు 300 లక్షల జీవరాశులు భూమిపై ఉన్నట్టు అంచనా. అయినా నేటికి 18 లక్షల రకాల జీవరాశులు మాత్రమే గుర్తించబడ్డాయి. గుర్తించబడని జీవజాతులు ఇంకా ఎన్నో వందల లక్షలున్నాయి. అయితే భూమిపై ఉన్న ఎడారులు, నదులు, ఇలాంటి ఎన్నో నిర్జీవ అంశాలు, సముద్ర జీవులు, పక్షులు, జంతువులు, వృక్షాలు అన్నీ కలిస్తేనే జీవ వైవిధ్యం. భారతదేశం శీతల హిమాలయాలతో, ప్రకృతి వనరులతో, నదీ నదాలతో, పచ్చని పైరులతో కలకలలాడే భాగ్యసీమ. ప్రపంచ విస్తీర్ణంలో 2.4% విస్తీర్ణాన్ని కలిగి ఉన్నప్పటికీ ప్రపంచ జీవ వైవిధ్యంలో 7% జీవ వైవిధ్యం కలిగి చాలా ఏళ్లుగా నిలకడగా ఉండటం మన దేశం ప్రత్యేకత. ఈ ప్రకృతిలోని జీవులు చాలా వరకు మానవాళికి మేలు చేసేవే. కానీ మానవ ఆధిపత్యం ఏ జీవికి ముప్పు కలిగించినా అది అంతరించి చివరకు మానవాళికే ముప్పు కలుగుతుంది. వృక్ష జంతుజాలాలను రక్షించుకుందాం. అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక రంగాల ప్రగతితో మానవ జీవన సరళి వేగవంతమయ్యింది. వాహనాలు, గృహోపకరణాలు, పరిశ్రమలు కాలుష్యాన్ని మరియు అపరిశుభ్రతను కలుగజేస్తున్నాయి. మిలియన్ల సంవత్సరాల క్రితం భూమిపై నివసించి అంతరించిన జీవజాతి రాక్షస బల్లులు లేదా డైనోసార్లు. మనుగడ కోసం పోరాటంలో, వాతావరణంలో కలిగే మార్పులతో, ప్రకృతి వైపరీత్యాలతో ఇమ్మడలేక, మానవ జీవన సరళిలో మసలలేక చివరికి ఈ జాతి తమ ఉనికినే కోల్పోయింది. జురాసిక్ యుగంలో జీవించినందున సైన్స్ సినిమా కథగా జురాసిక్ పార్క్ పేరుతో మన ముందు ఆవిష్కృతమై అలా మనకు పరిచయమైనది. ఇది చిరుతపులి. వేగంగా అంతరించిపోతున్న జాబితాల్లో ఈ చిరుతపులి కూడా చేరింది. అత్యంత వేగంగా పరిగెత్తే ఈ జంతువు 1948 తర్వాత మన దేశంలో తన చిరునామానే కోల్పోయింది. సరదా కోసం మనిషి వేటాడటం, అంతేకాక అడవులు తగ్గడం, తమకు ఆహారంగా పనికి వచ్చే జంతువులు తగ్గడం వల్ల చిరుతపులుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అడవిలోని జీవరాశుల సమతుల్యతలో, తద్వారా జీవ వైవిధ్య పరిరక్షణలో చిరుత తనదైన ప్రధాన భూమికను పోషిస్తుంది. పిల్లలు, ఇది ఏనుగు. దీనినే మనం గజరాజు అని కూడా అంటుంటాం. మానవులు ఏనుగు దంతాలపై ఉన్న మోజుతో ఏనుగులు అడవులు నాశనం చేస్తున్నాయని లేదా గ్రామాల్లో చొరబడి నష్టం కలుగజేస్తున్నాయనే కారణాలను చూపెడుతూ ఏనుగులను చంపేస్తున్న కారణంగా అది అంతరించిపోతున్న జాబితాలోకి చేరడం జరిగింది. పిల్లలు, చూశారు కదా, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక జీవజాతులు ఇప్పటికీ అంతరించిపోయాయి. మరియు చాలా రకాలైనటువంటి జీవజాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. వాటి ప్రాముఖ్యతను తెలుసుకొనకముందే అవి అంతరించిపోతున్నాయి. కాబట్టి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. లేకపోతే చివరికి మన మనుగడకే ప్రమాదం కలిగే ముప్పు ఉంది. పిల్లలు, ఈరోజు మనం 8వ తరగతి జీవశాస్త్రంలోని జీవ వైవిధ్యం, ప్రాధాన్యత, సంరక్షణ అనే పాఠ్యాంశం గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశాన్ని బోధించడం ద్వారా సాధించాల్సిన విద్యా ప్రమాణాలు, అభ్యసన ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం. విద్యార్థులు జీవ వైవిధ్యం యొక్క ప్రాధాన్యతను తెలుసుకుంటారు. జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు, జాతీయ ఉద్యానవనాలకు, వలసపోయే పక్షులకు ఉదాహరణలిస్తారు. జీవ వైవిధ్యంను సంరక్షించడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రశంసిస్తారు. మన రాష్ట్రంలోని జాతీయ పార్కులు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు సంబంధించిన అదనపు సమాచారాన్ని సేకరిస్తారు. తమ పరిసరాలలోని జీవజాతులను సంరక్షించడానికి కృషి చేస్తారు. జీవ వైవిధ్యం కాపాడటంలో భాగస్వాములవుతారు. పిల్లలు, మన పరిసరాల్లో అనేక రకాలైనటువంటి కీటకాలను మనం చూస్తుంటాం కదా. ఈగలు, దోమలు, సీతాకోకచిలుకలు, తూనీగలు, ఇలా రకరకాలైనటువంటి కీటకాలు మన పరిసరాల్లో తిరుగుతూ ఉంటాయి. ఈగలు, దోమలు మనకు హానిని కలుగజేస్తాయని మనకు తెలుసు. కానీ సీతాకోకచిలుకలు, తూనీగలు వంటి కీటకాలు పుష్పాలపై వాలటం ద్వారా పుష్పాలకు ఏమైనా ప్రయోజనం కలుగుతుందా ఒకసారి ఆలోచించండి. ఈ బొమ్మను పరిశీలించండి. కీటకాలు మకరందం కోసం పుష్పాలపై వాలినట్లు కనిపిస్తున్నాయి కదూ. మరి కీటకాలు పుష్పాలపై వాలటం ద్వారా పుష్పాలకు కూడా ఒక రకమైన ప్రయోజనం కలుగుతుంది. అదేంటో తెలుసా మీకు? కీటకాలు ఒక పుష్పం నుండి మరొక పుష్పాన్ని చేరినప్పుడు వాటి శరీరానికి అతుక్కొని ఉన్న పరాగరేణువులు వేరొక పుష్పం యొక్క కీలాగ్రాన్ని చేరడం ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది. దీనివల్ల పుష్పం ఫలంగా మారి విత్తనాలను ఏర్పరుస్తుంది. ఈ రకంగానే మనకు ఆహార పదార్థాలు సమకూర్చబడేవి. కానీ పంట వ్యాధి నివారణ కోసం క్రిమిసంహారకాలు, కీటకనాశకాలు మొదలైన వాటిని విచక్షణారహితంగా పిచికారీ చేయడం వల్ల హానికర కీటకాలతో పాటు ఉపయోగకరమైన కీటకాలు కూడా చనిపోతున్నాయి. అందువల్ల ఈ కీటకాల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుంది. ఇలా కేవలం కీటకాలు మాత్రమే కాదు, అనేక జంతువులు, పక్షులు మొదలైనటువంటి జీవజాతులన్నీ కూడా రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టంలో భాగంగానే జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ ఉద్యానవనాలు మరియు టైగర్ ప్రాజెక్ట్ లాంటి అనేక సంరక్షణ కేంద్రాలను నెలకొల్పి జీవ వైవిధ్యానికి ప్రభుత్వం తన వంతు కృషిని నిర్వహిస్తుంది. ఇప్పుడు మనం టైగర్ ప్రాజెక్టు గురించి వివరంగా తెలుసుకుందాం. పిల్లి జాతికి చెందిన పులి మాంసాహార జంతువుల్లో ఎక్కువ ఆపదలో ఉన్న జంతువుగా మారింది. అంతరించిపోయే ప్రమాదంలో పడింది. ప్రపంచ పులుల జనాభాలో 60% పులులు భారతదేశంలోనే ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా పులులను వేటాడుతూ ఉండటం వలన వాటి జనాభా సగటున 60% నుండి 35% తగ్గిపోయింది. పులులు అంతరించిపోకుండా 1972లో భారత ప్రభుత్వం టైగర్ ప్రాజెక్టును ప్రారంభించింది. ప్రస్తుతం మన దేశంలో 27 పులి సంరక్షణ కేంద్రాలు 35,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. ఈ ప్రాజెక్టు వలన పులుల సంఖ్య 1973లో 2,000 ఉండగా ప్రస్తుతం 3,800 దాకా పెరిగాయి. కఠిన చట్టాలు, వేట లాంటి ఇతర కార్యకలాపాలు నిషేధించడం, శాస్త్రీయ సంరక్షణ పద్ధతుల ద్వారా ఈ ప్రాజెక్టు విజయవంతమైంది. టైగర్ ప్రాజెక్టులో కేవలం పులులను మాత్రమే సంరక్షించడం కాకుండా పులులతో పాటు అక్కడ కొన్ని రకాల శాకాహార జంతువులను మరియు మొక్కలను కూడా సంరక్షిస్తారు. ఎందుకంటే పులులకు ఆహారం శాకాహార జంతువులు, శాకాహారులు మొక్కలను ఆహారంగా తీసుకుని జీవిస్తాయి. పిల్లలు, ఒకవేళ పులుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందనుకోండి, లేదా పులులు అంతరించిపోయాయనుకోండి, ఆ ఆవాసంలో ఉండేటటువంటి ఇతర రకాల శాకాహారులపైన, మొక్కలపైన ఎటువంటి ప్రభావం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇదిగో ఈ జంతువును ఒకసారి పరిశీలించండి. దీని పేరు పాండా. ఇది చైనా, దాని పరిసర దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. పాండా వంటి కొన్ని అంతరించిపోతున్న జంతువులను అడవుల నుండి తెచ్చి జూలలో పెంచి తిరిగి అడవులలోకి వదిలిపెడతారు. సుమారుగా పాండాల సంరక్షణకై 25కు పైగా జూలు 15 దేశాలలో ఉన్నాయి. పిల్లలు, ఈ వీడియోను జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కొంతమంది పాండా ఆకారం మాదిరిగా ముసుగులను ధరించి చిన్న చిన్న పాండాలకు ఆహారం తినిపించి ఆ తర్వాత వాటిని అడవిలోకి వదిలేస్తున్నారు. ఇలా చేయటం వల్ల ఈ పిల్లలు సహజంగా తల్లి దగ్గర పాలు తాగుతూ పాండాల మధ్య పెరుగుతున్న అనుభూతిని పొందుతాయి. పూర్తిగా ఎదిగిన తర్వాత మానవ సంరక్షణ లేకుండా కూడా అడవిలో జీవించగలుగుతాయి. అంతరించిపోతున్న జాతుల సంరక్షణలో ఇది కూడా ఒక భాగమే. పిల్లలు, మీరు ఉదయం పూట లేదా సాయంకాలంలో కొన్ని రకాలైన పక్షులు గుంపులు గుంపులుగా వెళ్ళడాన్ని పరిశీలించే ఉంటారు. ఇలా పక్షులు గుంపులు గుంపులుగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఎందుకు వెళుతాయో ఆలోచించారా? కొన్ని ప్రత్యేకమైన కాలాల్లోనే
ఈ పక్షులు గుంపులు గుంపులుగా ప్రయాణించడాన్ని మీరు చూసే ఉంటారు. మరి ఇలా ఎందుకు జరుగుతుందో మీ ఉపాధ్యాయునితో చర్చించండి. పిల్లలు, ఒకసారి ఈ పక్షులను పరిశీలించండి. కొన్ని పక్షులు గుంపులుగా ఏర్పడి ఆహారం కోసం కానీ, నివాసం కోసం కానీ, సంతానోత్పత్తి కోసం లేదా ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పోతాయి. ఇటువంటి పక్షులను వలస పక్షులు అంటారు. ఉదాహరణకు సైబీరియన్ కొంగలు శీతాకాలపు చలి తీవ్రతను, ఆహార కొరతను తప్పించుకోవడానికి రష్యాలోని సైబీరియా నుండి ఇండియా చేరడానికి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. అలాగే వర్షాకాలంలో ఎన్నో రకాల పక్షులు మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు, పులికాట్ సరస్సులకు వలస వస్తాయి. అవి సమీపంలో గల గ్రామాల్లో కూడా గూళ్లను కడుతుంటాయి. పూర్వకాలంలో ప్రజలు వలస పక్షుల రాకలను శుభసూచకంగా భావించేవారు. అవి నివాసం ఉండే చెట్లు మరియు ఇతర ప్రదేశాలను రక్షించేవారు. కానీ ఈ రోజుల్లో చెట్లు నరికివేతకు గురి కావడం, కాలుష్యం పెరిగిపోవడం వల్ల రక్షణ లేక వలస పక్షులు తమ విడిదిని మార్చుకుంటున్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం వలస పక్షుల సంరక్షణ కోసం ప్రత్యేక చట్టాలను ఏర్పరిచి పక్షి సంరక్షణ కేంద్రాలను నెలకొల్పడం జరిగింది. ఇది కూడా జీవ వైవిధ్య పరిరక్షణలో ఒక భాగమే. పిల్లలు, వన్యప్రాణి సంరక్షణ చట్టంలో భాగంగా మన రాష్ట్రంలో మరియు మన దేశంలోని వేరువేరు ప్రాంతాల లోపల అనేక జాతీయ పార్కులను మరియు ఉద్యానవనాలను ఏర్పాటు చేయడం జరిగింది. విశాలమైన స్థలంలో పర్యావరణంతో పాటు అడవి జీవులను వాటి సహజమైన ఆవాసంలో సంరక్షించే ప్రదేశాలను జాతీయ పార్కులు అంటారు. ఈ ప్రదేశాలలో మానవ కార్యకలాపాలను ఏ రూపంలో కూడా అనుమతించరు. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు లేదా శాంక్చురీ అనగా కొన్ని జాతులను సంరక్షించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన స్థలం. ఆయా జీవజాతుల ఆవాసాలపై ప్రభావం చూపకుండా ఉండే విధంగా మానవ చర్యలను పరిమితంగా అనుమతిస్తారు. ఇప్పుడు మనం మన తెలంగాణలో మరియు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఉన్న జాతీయ పార్కులు మరియు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల గురించి తెలుసుకుందాం. కావాల్ జంతు సంరక్షణ కేంద్రం ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఇక్కడ చిరుతపులి, పాంథర్ అంటే నల్ల చిరుత, బార్కింగ్ డియర్, నెమళ్ళు, కొన్ని రకాల పక్షులను సంరక్షిస్తారు. ప్రాణహిత జంతు సంరక్షణ కేంద్రం కూడా ఆదిలాబాద్ జిల్లాలోనే ఉంది. ఇక్కడ పులి, పాంథర్, బ్లాక్ బక్, స్టాక్, హెరాన్స్ వంటి జీవులు సంరక్షించబడతాయి. ఏటూరు నాగారం సంరక్షణ కేంద్రం వరంగల్ జిల్లాలో ఉంది. ఇక్కడ పులి, బార్కింగ్ డియర్, వైల్డ్ బోర్ అంటే అడవి పంది, నక్క, అడవి పిల్లి, పాములు, అడవి దున్నలు సంరక్షించబడతాయి. పాకాల జంతు సంరక్షణ కేంద్రం కూడా వరంగల్ జిల్లాలోనే ఉంది. ఇక్కడ టేకు, బొంగు వంటి కలపతో పాటు నింగై, పక్షులు, పులి, హైనా, పాంథర్ వంటి జంతువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కిన్నెరసాని జంతు సంరక్షణ కేంద్రం ఖమ్మం జిల్లాలో కలదు. ఇక్కడ టేకు, బొంగు వంటి కల్పవృక్షాలతో పాటు పులి, చింకార, మార్ష్, మొసళ్ళు, నెమళ్ళు, స్నాక్ బేర్, జింకలు వంటి జంతువులు సంరక్షించబడతాయి. పాపికొండ జంతు సంరక్షణ కేంద్రం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తరించి ఉంది. ఇక్కడ ప్రధానంగా జింకలు, హైనా, అడవి కుక్క, ఎలుగుబంటి, పులి, బార్కింగ్ డియర్ వంటి జంతువులు కనిపిస్తాయి. ఇది మంచి పర్యాటక కేంద్రంగా కూడా ఉంది. కొల్లేరు పక్షి సంరక్షణ కేంద్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇక్కడ నీటి పక్షులు, హెరాన్స్, ఫ్లెమింగోలు సంరక్షించబడతాయి. కోరింగ జంతు సంరక్షణ కేంద్రం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఇది మడ అడవులను కలిగి ఉంటుంది. ఇక్కడ మొసళ్ళు, ఫ్లెమింగోస్ పక్షులు, సీగల్స్, బాతులు, కింగ్ఫిషర్, జింకలు సంరక్షించబడతాయి. కృష్ణా సంరక్షణ కేంద్రం కృష్ణా, గుంటూరు జిల్లాలో కలదు. ఇక్కడ జాకాల్ పక్షులు మరియు
ఫిషింగ్ క్యాట్ ప్రధానంగా సంరక్షించబడే జంతువులు. కరీంనగర్ జిల్లాలో టైగర్ ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ టేకు చెట్లతో పాటు పులి, చిరుతపులి, కొండ చిలువ, లంగూర్, సాంబార్ వంటి జంతువుల సంరక్షణ జరుగుతుంది. అక్షర ఉజ్వల పార్కు కరీంనగర్లో ఉంది. ఇది ప్రధానంగా జింకల సంరక్షణ కోసం ఏర్పాటు చేయబడింది మరియు మానవులకు ఆహ్లాదాన్ని కూడా అందించేటటువంటి పార్కు ఇది. పిల్లలు, ఇప్పటి వరకు మన తెలంగాణ రాష్ట్రంలో మరియు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు మరియు జాతీయ పార్కుల గురించి వివరంగా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి జాతీయ పార్కులను మరియు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను ఈ వీడియో ద్వారా పరిశీలించి తెలుసుకుందాం. పిల్లలు, మనకు ఉపయోగపడనివి ఏ జీవి అయినప్పటికీ కూడా ఈ భూమిపై జీవించే హక్కును కలిగి ఉన్నాయనే విషయాన్ని గ్రహించడమే జీవ వైవిధ్యం యొక్క సారాంశం. కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని జీవరాశులకు భూమిపై జీవించే సమాన హక్కు ఉంది. ఈ విషయాన్ని గ్రహించి మన ప్రకృతిలో ఉన్నటువంటి వివిధ రకాల జీవులన్నింటినీ సంరక్షించడానికి మనందరం కృషి చేయాలి. మన జాతిపిత మహాత్మా గాంధీ గారు అన్న విషయాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. ప్రకృతి మానవ అవసరాలకే కానీ మానవ అత్యాశలకు కాదు. ఆ విషయాన్ని మనమంతా అర్థం చేసుకొని మెలగాలి. ప్రకృతిని సంరక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అనే సత్యాన్ని గ్రహించి ప్రకృతి రక్షణలో మనమందరం భాగస్వాములం అవ్వాలి. పిల్లలు, మరి మీరు కూడా ప్రకృతి రక్షణకు సిద్ధమే కదా? ఇప్పటి వరకు మనం నేర్చుకున్న పాఠ్యాంశానికి సంబంధించిన ముఖ్యాంశాలని ఒకసారి పరిశీలిద్దాం. మొక్కలు, జంతువులను సంరక్షించడం అంటే ఇవి భూమిపై నుండి అదృశ్యం కాకుండా కొన్ని పద్ధతులు, సోపానాలు పాటించడం ద్వారా వాటిని కాపాడుకోవడం. అడవులు, వన్యజీవులు, మొక్కలు, జంతువులు అంతరించిపోకుండా రక్షించడానికి భారత ప్రభుత్వం జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ ఉద్యానవనాలు నెలకొల్పి జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి కృషి చేస్తుంది. 1972లో జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టంను రూపొందించడం జరిగింది. మన ప్రకృతిని కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించడమే జీవ వైవిధ్యం సంరక్షణ ముఖ్య ఉద్దేశ్యం. పర్యావరణంతో పాటు అడవి జీవులను సంరక్షించే ప్రదేశాలను జాతీయ పార్కులు అంటారు. అడవి జీవులను సంరక్షించే ప్రదేశాలను వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు లేదా శాంక్చురీ అంటారు. ఆహారం మరియు సంతానోత్పత్తి కోసం
ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పక్షులు ప్రయాణిస్తాయి. ఇలాంటి వాటిని వలస పక్షులు అంటారు. పిల్లలు, ఇప్పటి వరకు మనం తెలుసుకున్న అంశాలకు సంబంధించి మూల్యాంకనం ద్వారా మన అభ్యసనాన్ని మరింత మెరుగుపరుచుకుందాం. మూల్యాంకనం: జీవ వైవిధ్యాన్ని సంరక్షించాల్సిన అవసరం ఏమిటి? జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి మన ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో వివరించండి. మీకు దగ్గరలో ఉన్న జాతీయ పార్కును సందర్శించి అక్కడ ఎలాంటి జీవులు ఉన్నాయో మరియు ఆ జీవుల సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో పరిశీలించి నివేదికను రూపొందించండి. టైగర్ ప్రాజెక్టు గురించి మీ గ్రంథాలయం నుండి కానీ లేదా ఇంటర్నెట్ నుండి కానీ అదనపు సమాచారాన్ని సేకరించండి. వలసపోయే పక్షులు అంటే ఏమిటి? అవి వలసపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి? మన రాష్ట్రంలో జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ ఉద్యానవనాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిపే పట్టికను తయారు చేయండి. వాటి చిత్రాలను సేకరించండి. పిల్లలు, ఇప్పటి వరకు మనం జీవ వైవిధ్యం, ప్రాధాన్యత మరియు సంరక్షణ అనే పాఠ్యాంశం గురించి వివరంగా తెలుసుకున్నాం కదా. మరొక రోజు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.